సూర్యాపేట జిల్లా బీబీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం కోటపహాడ్ గ్రామంలో ఓ పండుగకు హాజరై హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీబీగూడెం గ్రామ శివారులో గల విజేత పైపుల కంపెనీ ముందు ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తొర్రూరు మండలం కంటయ్యపాలెంకి చెందిన 34 ఏళ్ల గడ్డం రవీందర్, 28 ఏళ్ల రవీందర్ భార్య రేణుక, వారి 8 ఏళ్ల కూతురు రిషితాతో పాటు మరొకరు మృతి చెందారు. కారులో మొత్తం 7 ఉన్నారు. మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రవీందర్ హైదరాబాద్ లో నివాసం ఉంటూ కారు డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా బీబీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. హైదరాబాద్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి రవీందర్ ఆత్మకూరు ఎస్ మండలం కోటపాడు గ్రామంలో ఒక పండగకు హాజరై హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం అయ్యారు. అయితే హైదరాబాద్ నుంచి 7 ఆత్మకూరు ఎస్ మండలం కోటపాడుకు పండగకు హాజరై అందరూ కూడా సంతోషంగా పండగ చేసుకున్నారు. వీరంతా కూడా తిరుగు ప్రయాణం అయినారు. అయితే ఈ క్రమంలోనే బీబీగూడెం వద్ద శివారు చేరుకోగానే అక్కడ విజేత పైపుల కంపెనీ ముందు ఖమ్మం వెళ్తున్నటువంటి పల్లె వెలుగు బస్సు వీరు ప్రయాణిస్తున్నటువంటి కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్నటువంటి 7 3 మాత్రం అక్కడికక్కడే మృతి చెందారు. గడ్డం ఎవరైతే రవీందర్ తో పాటు అతని భార్య రేణుక, వారి కూతురు రిషిత అక్కడికక్కడే మృతి చెందగా మరొక బాలుడు మాత్రం సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు సమాచారం ఉంది. ఇక మిగిలిన 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని మెరుగైన వైద్యం కోసం మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉన్నట్లు కూడా డాక్టర్లు చెప్తున్నారు. వీరంతా మరికొద్ది సేపట్లో ఏదైతే రోడ్డు ఎక్కిన క్రమంలోనే రోడ్డుపై వెళ్తుండగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వేగంగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కూడా కారు నుజ్జయింది. వీరి మృతదేహాలన్నీ 3 కారులోనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరూ కూడా మృతదేహం చెల్లా చెదురుగా కారులో ఇరుక్కపోయి కొంతమంది అందులో ఇరుక్కపోయినటువంటి పరిస్థితి ఉండడంతో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో సమీప గ్రామంలోని ప్రజలు వారిని బయటికి తీసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక క్షతగాత్రులు ఉట్టిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక బాలుడు పరిస్థితి అక్కడనే విషమంగా ఉన్నప్పటికీ కూడా కొంత మేరకు చికిత్స అందిస్తున్నప్పుడే ప్రాణం పోయినట్లు కూడా వైద్యులు ప్రకటించారు. ఇక మరో 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుసు. మొత్తంగా ప్రమాదం జరిగిన సమయంలో కారులో 7 ఉన్నారు. వీరంతా కూడా హైదరాబాద్ వెళ్తున్న క్రమంలోనే ఖమ్మం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వైష్ణవి, రాము, అయితే ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం ఏమై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు? ఏదైతే డ్రైవర్ నిర్లక్ష్యమై ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు. కారు వేగంగా వస్తుంది. అదే క్రమంలో కూడా ఆర్టీసీ బస్సు కూడా వేగంగా వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎదురెదురుగా ఢీకొనడంతో కూడా ఈ కారులో నుజ్జైనటువంటి పరిస్థితి ఉంది. మృతదేహాలు అందులో ఇరుక్కపోయినటువంటి ఈ నేపథ్యం ఉంది. దీంతో కూడా అందులో ఉన్నటువంటి మరో 3 కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా ప్రస్తుతానికి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కూడా తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నారు. కేవలం డ్రైవర్లు అతివేగంగా వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా ప్రాథమికంగా గుర్తించారు. వేగంగా ఎదురుగా ఢీకొట్టడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రైట్, థ్యాంక్ యూ రాము.